యాజ్ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ మళ్ళీ సెల్ ఆఫ్కి సిద్ధమవుతుంది అని సిగ్నల్స్ అయితే ఇస్తుంది. సెన్సెక్స్ 266 గ్యాప్ డౌన్ వస్తుంది. టైం చూడండి 9:13 అవుతుంది. అండ్ నిఫ్టీ 50 కూడా 111 పాయింట్స్ గ్యాప్ డౌన్ వస్తుంది. సో ఇది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మార్కెట్. ఓకే, ఎవ్రీడే గోయింగ్ ఫర్ సెల్లింగ్. రిలాక్స్ కాకుండా రోజు ఎవ్రీ రైస్ వచ్చి సెల్ ఆఫ్ చేస్తున్నారు. ఓకే, సో వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఐ విల్ మేక్ ఏ సెపరేట్ వీడియో ఆన్ సాటర్డే రోజు చేస్తాను నేను. ఏంటి వాట్ పర్స్పెక్టివ్ ఎట్లా చూడొచ్చు అండ్ హౌ వీ కెన్ ప్రొటెక్ట్ క్యాపిటల్ లాంటి టిప్స్ కూడా నేను షేర్ చేస్తాను. Okay, so let us wait and see. And today's market, as on yesterday closing, my strategy ఏంటి అంటే సెల్ ఆన్ రైస్ మార్కెటే. ఓకే, అండ్ సో నేను ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. టైం 9:16, 9:17 అవుతుంది. ఒకసారి ఆప్షన్ చైన్ డేటా చూస్తాము. ఆల్మోస్ట్ ఫ్లాటిష్గా అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. అండ్ సో నేను సెల్ అండ్ రైజ్ మార్కెట్ అయినప్పటికీ ఇప్పుడు కాల్ ఆప్షన్ చేస్తాను. కొంచెం డేటా నాకు సపోర్టివ్గా అనిపిస్తుంది. కొంచెం రికవరీ రావచ్చు అన్న ఫీల్ తోటి చేస్తున్నాను. రైట్, సో ఎందుకంటే ఇది కొంచెం సపోర్ట్గా ఉంది. గ్యాప్ డౌన్ ఏమన్నా ఫీల్ కానీ కనీసం హాఫ్ అన్నా వస్తుందేమో అన్న కాన్ఫిడెన్స్ తోటి చేసిన నేను. లెట్ us వెయిట్ అండ్ సీ. టైం 10 అవుతుంది. చూడండి, మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది. నేను కాల్ సైడ్ వేసిన, బట్ ఆప్షన్స్ పెద్ద ప్రీమియమ్స్ ఏం పెరగలేదు. ఈ ఏరియాలో నేను పుట్ ఆప్షన్ సైడ్ వేయాల్సింది. అప్పటికి డైరెక్ట్ 100 పాయింట్స్ ఆప్షన్ వేయాలి. అక్కడ నేను వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే నేను 10 పాయింట్స్ స్కాల్పింగ్ వేసి ఉంచిన. సో ఇక్కడ అది 100 పాయింట్ టార్గెట్ వచ్చింది. బట్ లిటరల్గా నేను 100 పాయింట్ టార్గెట్ సంబంధించినటువంటి స్ట్రాటజీ డిప్లాయ్ చేయలే అంతే. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ రేంజ్ బౌండ్ ట్రేడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా, మేబీ దట్ క్యాన్ బి ద రీజన్. సెకండ్ టైం ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. చూడండి, నేనైతే ఇక్కడ పుట్ ఆప్షన్స్లో ఉన్నాను. చూద్దాం. సో రన్నింగ్ పొజిషన్స్ వచ్చి పిఈ ట్రెండ్ 10, పిఈ ట్రెండ్ 10 ఇవి నడుస్తున్నాయి. ఓకే, అండ్ వీఆర్ అట్ అరౌండ్ 12,000 ప్రాఫిట్లో ఉన్నాము. లెట్ us వెయిట్ అండ్ సీ. ఓకే, ఎస్, చూడండి టైం వచ్చి 10:34 అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ ఆల్మోస్ట్ 950 రేంజ్ నుంచి వెరీ రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతుంది సెన్సెక్స్. సో ఇది అడ్వాంటేజ్ నాకు బాగా అయింది. సో ఐ క్రియేటెడ్ పుట్ ఆప్షన్స్. అక్కడ పుట్ ఆప్షన్స్ చేసుకొని ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ చేసాం. చూడండి, 1 2 3 4 సెట్స్ పుట్ ఆప్షన్స్. అంటే 1 by 1 ఇందాక 2 ఉండే, తర్వాత 2 యాడ్ చేసి అన్నిట్లో ప్రాఫిట్లో క్లోజ్ చేసాం. చూడండి, సో ఓవరాల్గా ఆఫ్టర్ ఛార్జెస్ పేపర్ ట్రేడింగ్ ఇదంతా 20,000 క్లోజ్ చేసినాము. అండ్ పాస్ట్ ట్రేడ్స్ చెక్ చేస్తాము. ఇది స్ట్రాటజీ ఎట్లా వర్క్ అవుతుందో చూడండి. లైక్ ఆఫ్టర్ ఛార్జెస్ 21,000 ఛార్జెస్ తీసేస్తే నిన్నటి వరకు 1,59,000 ప్రాఫిట్. అండ్ ఈరోజు ఒక 20. ఓకే, ఆల్మోస్ట్ 160-180 వరకు అయినట్టు. అండ్ టుడే ఆల్సో వీ క్లోజ్డ్ ట్రేడ్. సో ఇది గ్రీనే ఉంటుంది. రేపు కూడా ట్రేడ్ చేసి పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే మనకి స్కాల్పింగ్లో మంచి రిజల్ట్సే ఉంటాయి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్.
చూడండి ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ ఒక టాప్ చేసింది, సెకండ్ టైం, థర్డ్ టైం, బట్ స్టిల్ ఇది బ్రేక్ చేసి కిందికి రావాలి నా గెస్ ఇది. బట్ చూద్దాం, ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ గ్యాప్ ఏదైతే వచ్చిందో ఈ గ్యాప్ ఫిల్లింగ్ మార్నింగ్ ఏదైతే గ్యాప్ వచ్చిందో అది ఫిల్ అయిపోయి అట్లీస్ట్ ఇక్కడైనా అంటే 75,900 తర్వాత అయినా డౌన్ వస్తుంది. సో ఇది పాసిబిలిటీ ఫర్ ద సెన్సెక్స్, రైట్. సో ఈరోజు ట్రేడ్ అయితే అండ్ మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.